ఆక్రమించుకుంటున్నారు, అడవులను నరికివేస్తున్నారు, మొత్తం అడవులను సాఫ్ చేస్తున్నారు, తర్వాత సఫా చేయబోతున్నారు అనే శీర్షికన వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల ఆధారంగా జనగామ ఎమ్మెల్యే శ్రీ పల్ల రాజేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు అభూత కల్పనలతో, అసత్యాలతో నాపై వ్యక్తిగతంగా నీచంగా విష ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా ఈ వార్తలు ఎక్కువగా నమస్తే తెలంగాణ, టీవీ న్యూస్, బీఆర్ఎస్ సోషల్ మీడియా, పల్లరాజేశ్వర రెడ్డి గారి ప్రకటనలు, తాటికొండ రాజయ్య గారి ప్రకటనల్లో నేను అటవీ భూములను ఆక్రమించుకున్నట్టుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఏమాత్రం ఆధారం లేని వార్తలు, సత్యదూరమైన వార్తలు, అటవీ భూములను పరిరక్షించే క్రమంలో త్వరితగతిన సెక్షన్ 4 కింద నోటిఫికేషన్ ఇవ్వాలని నేను ఒకవైపు అధికారులను ఆదేశిస్తూ ఉంటే, మరొక వైపు రైతుల పట్టాభూములను కాపాడాలనే ప్రయత్నం చేస్తుంటే నేను కబ్జాకు పాల్పడుతున్నానని మాట్లాడడం చాలా దౌర్భాగ్యం. దీనికి వివరణ ఇచ్చుకోవటానికి కూడా నాకే సిగ్గు అనిపిస్తున్నది. ఇలాంటి వార్తలు రాసి ప్రజలను అయోమయంలో పెట్టి ఒక వ్యక్తి యొక్క నిజాయితీని, ఒక వ్యక్తి యొక్క ప్రతిష్టను దెబ్బతీయడం సరైనది కాదు. దీన్ని మానుకోవాలని చెప్పి నేను సూచిస్తున్నాను. ఆధారాలు ఉంటే, సాక్ష్యాలు ఉంటే, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే అవన్నీ ప్రజల ముందు పెట్టి దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఏది లేని పరిస్థితులలో, ఏదో ఆకాశం నుంచి మెటీరియల్ను తీసినట్టుగా, ఏదో శూన్యం నుంచి మెటీరియల్ను తీసినట్టుగా ఈ వార్తలు రావడం చాలా బాధాకరం. నేను ఇప్పటికైనా ఈ తప్పుడు ప్రచారం చేస్తున్న పత్రికలు కానీ, ఛానల్స్ కానీ, వ్యక్తులకు కానీ ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నిజంగా మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే, ఆధారాలు ఉంటే అవన్నీ బయట పెట్టండి. అవి నిజమని నేను నిరూపిస్తే తక్షణమే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. లేని పక్షంలో మీ పైన న్యాయపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకోవటానికి కూడా నేను వెనుకాడను. నా మంచితనాన్ని, జర్నలిజం మీద నాకున్న గౌరవాన్ని మీరు తక్కువ అంచనా వేయొద్దు. నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో 1994లో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఇప్పుడు 2025, దాదాపు 30 years, 30 సంవత్సరాలుగా నేను ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలలో ఉన్నాను. నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో నా అధికారాన్ని ఉపయోగించుకొని అధికారులను బెదిరించో, ఇంకే రకమైన ప్రయత్నం చేసో ఒక గుంట భూమి కూడా నేను కబ్జా చేయలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ మరెక్కడైనా కానీ నేను భూ కబ్జాకు పాల్పడినట్టుగా నిరూపిస్తే కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దౌర్భాగ్యం ఏంటి అంటే, బట్టగాల్సి మీదేసి దానికి నువ్వే పరిష్కారం కనుగొన్నట్టుగా ఉండేది.
ఇది మంచి పద్ధతి కాదు. అసలు జరిగింది ఏంటి అంటే నారాయణగిరి, ముప్పారము, దేవునూరు, ఎర్రవెల్లి, కొత్తపల్లి, దేవునూరు గుట్టల చుట్టూ ఒక 6 గ్రామాలు ఉంటాయి. ఈ 6 గ్రామాలకు సంబంధించి ఈ 6 గ్రామాల మధ్యన దేవునూరు గుట్టలు ఉంటాయి. 1967లో మొట్టమొదటిసారిగా దాదాపు 3750 ఎకరాలు దాన్ని ఫారెస్ట్ యాక్ట్ 4 కింద, సెక్షన్ 4 కింద రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన తయారు చేశారు. ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తయారు చేశారు. కారణాలు ఏమిటో కానీ ఇప్పటి వరకు ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రచురణకు నోచుకోలేదు. ఇంతవరకు అఫీషియల్గా నోటిఫికేషన్ రాలేదు. ఈ 3750 ఎకరాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఫారెస్ట్ శాఖ అధీనంలోనే ఉన్నవి. దీనిపైన రైతులందరూ నా దగ్గరికి వచ్చి ఫారెస్ట్ నోటిఫికేషన్ అంటే ఫారెస్ట్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లేని, ఫారెస్ట్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో లేని పట్టాభూములను కూడా ఫారెస్ట్ అధికారులు అధీనంలో పెట్టుకొని మమ్మల్ని వ్యవసాయం చేసుకొనివ్వడం లేదు. మేము పంటలు వేసుకుంటే మా పంటలను నాశనం చేస్తున్నారు, మా హద్దులను చెరిపేస్తున్నారు, సమస్య చాలా రోజులుగా ఉంది, మేము అవస్థలు పడుతున్నాము, దీన్ని పరిష్కరించాలని నా దగ్గరికి వచ్చారు. నేను ఆ నియోజకవర్గ ప్రతినిధిగా, ఆ రైతుల యొక్క ప్రతినిధిగా వాళ్ళందరినీ తీసుకొని నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇచ్చి ఈ సమస్య చాలా సంవత్సరాలుగా నలుగుతున్నది, దయచేసి మీరు రెవెన్యూ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు రెండును కూడా జాయింట్ సర్వే చేయండి. జాయింట్ సర్వే చేసి హద్దులు నిర్ధారించండి. నిజంగా రైతులకు పట్టాలు ఉంటే వారికి ఆ భూమి వ్యవసాయం చేసుకునే విధంగా వాళ్ళకి అవకాశాన్ని కల్పించండి అని చెప్పి నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. నాకంటే ముందే ఒక 6 నెలల ముందు మన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు వారి దగ్గరికి ముప్పారం రైతులు వెళ్ళినట్టున్నారు. ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన ప్రిన్సిపల్ CCFకు ఒక లెటర్ పెట్టారు. ఈ దేవునూరు గుట్టలలో అటవీ భూములలో పట్టా భూములు కూడా ఉన్నాయి, మీరు సర్వే చేసి రైతులకు న్యాయం చేయండి అని చెప్పి వారు కూడా ఒక లెటర్ పెట్టారు. మా ఇద్దరికంటే ముందు, కొంచెం వివరంగా చెప్తున్నాను, దయచేసి సమయం ఇవ్వండి. మా ఇద్దరికంటే ముందు రాజీవ్ గాంధీ హనుమంత్ గారు ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ హనుమంత్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక జాయింట్ సర్వే జరిగింది. ఆ జాయింట్ సర్వేలో వారు చెప్పింది ఏంటంటే వాస్తవంగా 3750 ఎకరాల అటవీ భూమికి గాను ప్రస్తుతము ఫారెస్ట్ అధీనంలో 3955 ఎకరాలు ఉంది. అంటే దాదాపుగా ఇంకా ఒక 200 ఎకరాల పైన అధీనంలో ఉంది. దీంట్లో కొన్ని పట్టా భూములు ఉన్నాయి, దీంట్లో కొన్ని అసైడ్ భూములు కూడా ఉన్నాయి. మొత్తము ఫారెస్ట్ వాళ్ళు అధీనంలో పెట్టుకున్నారు, దీనిపైన చర్య తీసుకోవాలి అని చెప్పి అప్పటి కలెక్టర్ రాజీవ్ హనుమంత్ గారు కూడా ఒక నివేదిక ఇచ్చారు. కారణాలు ఏమైనా ఆ నివేదిక వెలుగు చూడలేదు, అది ఆ నివేదిక ప్రకారము యాక్షన్ తీసుకోలేదు. తర్వాత మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు రెవెన్యూ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో జాయింట్ సర్వే చేయించారు. ఈ జాయింట్ సర్వే చేయించిన తర్వాత ఆ జాయింట్ సర్వే రిపోర్ట్ పైన రెవెన్యూ వాళ్ళు సంతకం పెట్టారు, ఫారెస్ట్ వాళ్ళు సంతకం పెట్టారు, ఏడీ సర్వే వాళ్ళు కూడా సంతకం పెట్టారు. అంటే
వారు ఇచ్చిన నివేదికను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఒప్పుకున్నది. జాయింట్ సర్వేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఒప్పుకున్నది. ఆ జాయింట్ సర్వేలో తేలింది ఏంటి అంటే మొత్తము 3,955 ఎకరాలు ప్రస్తుతము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ అధీనంలో ఉంది. వాళ్ళ డ్రాఫ్ట్ నోటిఫికేషను 3,750 ఎకరాలు మాత్రమే. దానికి మించి ఫారెస్ట్ వాళ్ళు భూమిని వాళ్ళ అధీనంలో పెట్టుకున్నారు. దానికి మించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్కి మించి వాళ్ళు పట్టా భూములలో కూడా ట్రెంచ్లు కట్ చేసి ఇది మా భూమి మీరు రావద్దని రైతులను బుకాయిస్తున్నారు అని చెప్పి ఆ నివేదికలు ఇచ్చారు. తర్వాత కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు అందరూ కూడా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత సమావేశమై డిఎఫ్ఓ గారికి చాలా స్పష్టంగా చెప్పారు, ఇది జాయింట్ సర్వే రిపోర్టు, ఇప్పటికీ అనేక సంవత్సరాలుగా రైతులు నష్టపోతున్నారు. మీరు అనుకునే డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో లేని భూములు ఏవైతే ఉన్నాయో, వేటికైతే పక్కా పాస్బుక్లు ఉన్నాయో ఆ రైతులను మనం వాళ్ళ ఎంజాయ్మెంట్ మనం డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళు వ్యవసాయం చేసుకొని ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారు డిఎఫ్ఓకు స్పష్టంగా చెప్పారు. ఈ రైతులు ఎవరైతే ఇప్పుడు నా వెనుక నిలబడి ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా వాళ్ళ చేతులలో పాస్బుక్లు ఉన్నాయి. ఈ పాస్బుక్లు నిన్న ఇవాళ నేను ఎమ్మెల్యేని తెచ్చినవి కావు. 50 సంవత్సరాలుగా పాస్బుక్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి. వారసత్వంగా వచ్చిన భూములు అవి. కొద్దిమంది మాత్రమే కొనుక్కున్నారు, మిగతా అన్ని వారసత్వంగా వచ్చిన భూములే. 50 సంవత్సరాల పైనుంచి పాస్బుక్ వాళ్ళ చేతిలో ఉంది. ధరణి వచ్చిన తర్వాత కూడా ధరణి పాస్బుక్ కూడా వాళ్ళకి ఇచ్చారు. అన్నిటికంటే మించి 2017 నుండి ఇప్పటి వరకు రైతు బంధు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళకు వస్తున్నది. వాళ్ళ దగ్గర పాత పాస్బుక్ ఉన్నది, ధరణి కొత్త పాస్బుక్ ఉన్నది, రైతు బంధు కూడా 2017 నుంచి వాళ్లకు ప్రభుత్వ పరంగా అందుతున్నది. ఈ సమస్య అంతా ఎక్కడ వచ్చింది అంటే 23 మంది రైతులకు సంబంధించిన సమస్య ఇది. 23 మంది రైతులు 43.38 ఎకరాల భూమి. ఈ 43.38 ఎకరాల భూమికి పట్టదారు పాస్బుక్లు ఉన్నాయి. వీళ్ళకి రైతు బంధు వస్తున్నది. జాయింట్ సర్వే ప్రకారము ఇది ఫారెస్ట్ వాళ్ళ నోటిఫికేషన్లో లేదు, వాళ్ళ ఎంజాయ్మెంట్ డిస్టర్బ్ చేయొద్దు అనేది కలెక్టర్ గారి ఆదేశం. దాన్ని వాస్తవాలు తెలుసుకోకుండా ఇది జరిగిన తర్వాత మళ్ళీ కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు సమీక్ష చేసుకొని మన జాయింట్ సర్వే అయితే పూర్తి అయింది, దీన్ని ఒకసారి ప్రిన్సిపల్ సిసిఎఫ్ పంపిద్దాం, ప్రిన్సిపల్ సిసిఎఫ్ నుంచి అనుమతి రాగానే రైతులకు ఆ భూములను అప్పచెప్దామని కూడా అనుకున్నారు. ఆ రిపోర్ట్ ఇప్పుడు ప్రిన్సిపల్ సిసిఎఫ్కి వెళ్ళింది. జాయింట్ సర్వే రిపోర్టు ప్రిన్సిపల్ సిసిఎఫ్ గారి దగ్గరికి వెళ్ళింది. వాస్తవాలన్నీ ఈ రకంగా ఉంటే నేనేదో 2000 ఎకరాల భూమిని కబ్జా చేశానని, 2000 ఎకరాల భూమిలో చెట్లను ధ్వంసం చేశానని, లేదా నా బినామీలకు నేను భూములు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నానని విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఒక రోజేమో 2000 ఎకరాల భూమిని నేనే కబ్జా చేస్తున్నానని చెప్తారు. ఇంకొక రోజేమో రాజేశ్వర రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ 25 ఎకరాలు ఒకరికి, 25 ఎకరాలకి ఇంకొకరికి, 50 ఎకరాలు వాళ్ళ బినామీలకు పట్టా చేయించే ప్రయత్నం చేస్తున్నాడని రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు. రాజయ్య గారేమో నమస్తే తెలంగాణ వచ్చిన వార్తను నమ్మి 2000 ఎకరాలు కడియం శ్రీహరి గారు కబ్జా చేస్తారని రాజయ్య గారు మాట్లాడతారు. ఈ రోజు ఏం మాట్లాడతాడు, నేను రైతుల పక్షాన ఉన్నాను, రైతులకు నేను అన్యాయం చేయను అని మాట్లాడుతున్నారు. నేను ఒక మాట స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. మొన్న ఈ మధ్యన మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర జిల్లా ఎమ్మెల్యేలది, అధికారులది సమీక్ష జరిగింది. ఆ సమీక్షలో నేను చాలా స్పష్టంగా చెప్పాను, దేవునూరు గుట్టలను మనం కాపాడుకోవాలి, ఆ ఫారెస్ట్ భూములను అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాలి,
ఆ దేవునూరు గుట్టలను ధర్మసాగర్ చెరువును కలుపుతూ ఎకో టూరిజంను డెవలప్ చేయాలని చెప్పి నేను ప్రతిపాదన పెట్టాను. దానికి మినిస్టర్ గారు కూడాను ఆథరైజ్ చేస్తూ మీరు ఎకో టూరిజంకి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయండి అని చెప్పి కూడా కూడాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ భూములను కాపాడే వ్యక్తిని నేను, అటవీ భూములను కాపాడే వ్యక్తిని నేను. అదేవిధంగా రైతుల పక్షాన మాట్లాడవలసిన బాధ్యత కూడా నా పైన ఉన్నది. ఒకవైపు రైతుల భూములను కాపాడుతూనే అటవీ భూములను కూడా కాపాడాలనేదే నా ఆలోచన. అయితే ఇంత దుర్మార్గంగా మాట్లాడతారని నేను అనుకోలేదు. మరీ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అయితే నా మీద చిత్ర విచిత్రమైన పోస్టులు పెట్టారు. బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడియా అవన్నీ మీకు చూపిద్దామనుకున్నాను, కానీ మీరు చూసే ఉంటారని చెప్పి నేను మీకు చెప్పడం లేదు. ఇంత దరిద్రంగా దిగజారి వ్యవహరిస్తే మరి దీనికి పరిష్కారం ఏంటి? ఎవరు దీనికి సమాధానం చెప్పాలి? ఏ రకంగా సమాధానం చెప్పాలి? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మీడియా మిత్రులందరినీ కూడా కోరుతున్నా. ప్రధానంగా నేను పల్లా రాజేశ్వరరెడ్డి గారిని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారిని, మీరిద్దరు స్వయంగా దేవుని గుట్టలకు వెళ్ళండి. అటవీ అధికారులను, రెవెన్యూ అధికారులను, రైతులను, మీడియా మిత్రులందరినీ తీసుకువెళ్ళండి. ప్రజలందరి సమక్షంలో మీరే విచారణ చేయండి. మీ విచారణలో 2000 ఎకరాల అటవీ భూమిని నేను ఆక్రమించుకున్నట్టుగా ఏ చిన్న సాక్ష్యం మీకు దొరికినా నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజేశ్వరరెడ్డి గారి ఇంట్లో, రాజయ్య గారి ఇంట్లో గులాముగా పనిచేస్తానండి. మీరు నిరూపించలేకపోతే మీరిద్దరు నా ఇంట్లో గులాంగా పనిచేయాలి. నిరూపించకపోతే మీరిద్దరు నా ఇంట్లో గులాములుగా పనిచేయాలి. నా సవాలును కాస్తంత తెలంగాణ చీము నెత్తురునోడైతే అంగీకరించాలి. కాస్తంత తెలంగాణ చీము నెత్తురున్నాడు నా సవాలును అంగీకరించాలి. లేకుంటే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకుంటే నేను తీసుకుపోయే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాలి. దయచేసి నేను మీడియా మిత్రులందరినీ కోరుతున్నా. నేను ఈ జిల్లాకు కొత్తవాడిని కాదు. 30 సంవత్సరాలుగా మీ ముందే ఉన్నాను. నేను నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఎవరిని మోసం చేసింది లేదు, ఎక్కడ తప్పు చేసింది లేదు, ఎక్కడ భూ కబ్జాలకు పాల్పడ్డది లేదు. మై పొలిటికల్ లైఫ్ ఈజ్ ఏ క్లీన్ వైట్ పేపర్, కోరా కాగజ్. నా రాజకీయ జీవితం అంతా కోరా కాగజ్. ఇట్స్ ఎ వైట్ పేపర్. నో బడీ కెన్ ఇంక్ ఆన్ ఇట్. ఎవరికి ఆ ధైర్యం లేదు. ఎందుకు లేదు అంటే నేను ఎందుకు తప్పు చేయలేదు. దయచేసి ఇలాంటి వార్తలు ప్రచురించే ముందు ఒక్కసారి మీరు వెరిఫై చేసుకోండి. రాష్ట్రంలోనే ఒక పేరున్న ఒక వ్యక్తి పైన, దాదాపు 30 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్న వ్యక్తి పైన, అనేక సార్లు మంత్రిగా, అనేక సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఎంపీగా పనిచేసిన వ్యక్తి పైన ఒక వార్త రాసే ముందు 1-2 సార్లు రీచెక్ చేసుకొని రాయాలి. ఇది నా అప్పీల్ మాత్రమే మీకు, నా విజ్ఞాపన ఇది. ఎందుకంటే మనం అందరం సమాజంలో ఉన్నాం. సమాజానికి మనం అందరం కూడా సమాధానం చెప్పాలి. ఎవరైనా సమాధానం చెప్పాల్సిందే. ప్రజలకు ఎవరైనా కూడా అతిథులం కాదు. అందరికీ కూడా బాధ్యత ఉంటుంది, అందరికీ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎవ్రీబడి హ్యాస్ టు షోల్డర్ ది రెస్పాన్సిబిలిటీ. ఆ మహిళ ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అంటే సమాధానం చెప్పవలసిన రోజు వస్తుంది. దయచేసి మిత్రులందరూ కూడా నా విజ్ఞప్తి, ఇవన్నీ ఈ వార్తలన్నీ కూడా సత్యదూరమైనవి. నేను అటవీ భూములను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని ఒప్పించి త్వరలోనే
డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఆ భూములన్నీ ఫారెస్ట్కు అప్పచెప్పి ఈకో టూరిజం ప్రాజెక్టుగా డెవలప్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నన్ను నమ్ముకుని నాకు ఓటేసిన రైతులకు కూడా అన్యాయం జరగకుండా ఆ పట్టా భూములు ఉన్న వారికి, నోటిఫికేషన్లో లేని వారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లో లేని వారికి వాళ్ళ పట్టా భూములు వాళ్లకు చెందే విధంగా, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా వాళ్ళకు కూడా నా వంతు సహాయం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడే ఈ అటవీ భూములకు సంబంధించిన ఇష్యూస్ మీద మీకు ఎవరికైనా అన్నాలు ఉంటే అడగండి. ఏ కారణాలు? అంటే ఓకే, మీరు ఒకసారి ఆ ప్రశ్న వేసే ముందుగా మీరు అడిగి వెళ్ళండి. మీరు అడిగి వెళ్ళి ఫామ్ హౌస్లు ఎవరి, వారి దగ్గర ఉన్న కాగితాలు ఏంటి, ఆ ఫామ్ హౌస్లు ఎవరి నాకు తెలియదు. ఆ ఫామ్ హౌస్లు అటవీ భూములలో ఉన్నాయా, పట్టా భూములలో ఉన్నాయా కూడా నాకు తెలియదు. కలెక్టర్ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెండు కూడా జాయింట్ సర్వే చేసినాయి. ఇలాంటి విషయాలు ఏమి కూడా వాళ్ళ జాయింట్ సర్వేలు రాలేదు. మరి మీకే సర్వేలు వచ్చినాయో నాకు తెలియదు. కాబట్టి నేనేమంటానంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇనిషియేటివ్ లేకపోవడం వలన అది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అఫీషియల్గా ప్రచురించబడలేదు. ఈ రోజు వరకు కూడా అవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఏమంటారు రైట్ఫుల్గా ట్రాన్స్ఫర్ కాలేదు. కాకపోతే వాళ్ళ అధీనంలో ఉన్నాయి, వాళ్ళు కాపాడుతున్నారు. అంతే తప్ప ఫామ్ హౌస్లు ఎవరి ఉన్నాయి, లేకుంటే వేరే భూములు ఎవరి ఉన్నాయి అనేది నాకు సంబంధం లేదు. బట్ నా లిమిటెడ్ ఆర్గ్యుమెంట్ ఒకటే. నా లిమిటెడ్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో లేని పట్టా భూములకు సంబంధించిన సమస్య మీద మాత్రమే నేను మాట్లాడుతున్నాను. మిగతా ఫామ్ హౌస్లు ఎవరైనా అక్రమంగా నిర్మించుకున్నా ఇంకెవరైనా ఉంటే కొట్టేయండి, నాకేం సంబంధం లేదు. నేను వాటిని రక్షించడానికి రాలే. వీళ్ళు ఎవరికి కూడా ఫామ్ హౌస్ లేదు, వాళ్ళంతా కూడా చాలా పేద రైతులు. 2 ఎకరాలు, ఎకరం, 3 ఎకరాలు ఉన్న రైతులే మాత. ఇలా 40 ఎకరాలు, 50 ఎకరాలు. అందులో ఇష్యూ కూడా 43 ఎకరాలకు సంబంధించింది. నేను 100 ఎకరాల గురించి కూడా మాట్లాడతలేను. ఇష్యూ కూడా లిమిటెడ్ టు 43.38 ఎకర్స్ మాత్రమే ఈ 23 మంది రైతులకు సంబంధించింది. దీంట్లో ఫామ్ హౌస్ కూడా వెళ్ళాడు, 10 ఎకరాల పైన కూడా వెళ్ళాడు. ఇల్లీగల్గా ఎవరు ఫామ్ హౌస్ కట్టుకున్నా కొట్టేయండి, దానికి నాకేం సంబంధం? నువ్వు కట్టుకుంటావు ఫామ్ హౌస్, నాకేం సంబంధం? నేను అడిగి అటవీ భూములు అన్యాక్రాంతమైందని కలెక్టర్ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొన్న చేసిన జాయింట్ సర్వేలో కనుక ఒక్క మాట చెప్పి ఉన్నా తప్పకుండా నేను అటవీ భూముల పక్షాన నిలబడతాను. జాయింట్ సర్వేలో ఇచ్చిన రిపోర్ట్లో అటవీ శాఖ వాళ్లకు ఉండవలసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఉండవలసిన భూమి కంటే ఎక్కువ భూమిలో ఉన్నారు, పట్టా భూమిని కబ్జా చేస్తున్నారని జాయింట్ సర్వేలో ఇచ్చారు. దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా సంతకం పెట్టిన రిపోర్ట్ అది. కాబట్టి నేనేమంటానంటే నా ఆర్గ్యుమెంట్ వెరీ 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 స్పెసిఫిక్ అండ్ లిమిటెడ్. నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ 23 రైతులకు సంబంధించిన భూమి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ భూములకు ఆనుకొని ఉన్నది. సరిహద్దులో వీళ్ళ మధ్యన వాళ్ళ మధ్యన సరిహద్దులో పంచాయతీ నడుస్తున్నది. 2 సర్వేలలో కూడా ఇవి వీళ్ళ పట్టా భూములని తేలింది. ఏది రాజీవ్ హనుమంత్ సర్వేలో కానీ ఇప్పుడు చేసిన సర్వేలో కానీ ఈ భూములు పట్టా భూములని తేలినాయి. వాళ్ళకి పట్టా భూములని తేలినప్పుడు వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వండి, మీరు నోటిఫికేషన్ ఇచ్చుకోండి. మిగతా మీ భూములకు ఎవరు రాకుండా మీ తరఫున నేను కూడా సపోర్టివ్గా ఉంటాను. నేను కూడా ఎమ్మెల్యేగా అటవీ భూములు కాపాడే ప్రయత్నం చేస్తానని నేను చెప్పాను క్లియర్గా. అప్పుడు
ఈ రైతులు ఆ రోజు నా దగ్గరికి రాలేదు. ఆ రోజు ఎమ్మెల్యేగా రాజయ్య గారు ఉన్నారు. మీకు ఒక విషయం అర్థం కావాలి. రాజీవ్ హనుమంత్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు రాజయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరిని అడగండి, నేను పోయిన తర్వాత కూడా వీరు ఎవరు కూడా నా దగ్గరికి రాలేదు. వీరు ఎప్పుడు నా దగ్గరికి వచ్చిందంటే 4 నెలల క్రితం మాత్రమే నా దగ్గరికి వచ్చారు. 4 నెలల క్రితం నా దగ్గరికి వచ్చి మా పరిస్థితి ఈ రకంగా ఉంది, చాలా మందికి రిప్రజెంట్ చేసుకున్నాము, సాల్వ్ అయితే లేదు, మేము అన్యాయంగా నష్టపోతున్నామని చెప్పినప్పుడు వాళ్ళందరూ విసిపోయి కలెక్టర్ గారితో మాట్లాడారు. దానిపైన తదుపరి చర్యలు ఈ రకంగా ఉన్నాయి. ఏమంటారు? చాలా పుట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. రెవెన్యూ వాళ్లకు ఫారెస్ట్ వాళ్ళ మధ్యన సమన్వయం ఉంటే, వాళ్ళిద్దరిని ఒకరు అండర్స్టాండింగ్ తోని కనుక వ్యవహరించి ఉంటే ఈ సమస్య అసలు ఉత్పన్నమయ్యేదే కాదు. ఇది రెవెన్యూ ఫారెస్ట్ వాళ్ళ మధ్య ఉన్న తగాదు. ఇది రెవెన్యూ వాళ్ళు ఏమంటారు, ఇది పట్టా భూములు అంటారు. వాళ్ళు ఏమంటారు, ఇది మా అటవీ భూమి అంటారు. జాయింట్ సర్వేలు ఏమంటారు, ఇది పట్టా భూమి అంటారు. దాని మీద ఫారెస్ట్ వాళ్ళు సంతకం పెడతారు, బయటకు పోయిన తర్వాత కాదంటారు. ఇది జరుగుతుంది. ఇష్యూ పరిష్కారం ఒకటే. మొన్న జాయింట్ సర్వే జరిగింది. ఆ జాయింట్ సర్వేకి సంబంధించిన రిపోర్టు ప్రిన్సిపల్ CCF పంపించారు. ప్రిన్సిపల్ CCF దగ్గర కూడా ఒక సర్వే, వాళ్ళ అటవీ శాఖకు సంబంధించిన ఒక సర్వే టీం ఉంటుందట. ఆ సర్వే టీంను పంపించి ఒకసారి మళ్ళీ సర్వే చేసి అవి పట్టా అని తేలితే వాళ్ళకి అప్పచెప్తామని చెప్పారు. ఏమి వాస్తవం లేదా? నేను అవినీతి పరువునని, ఒక్క నిమిషం, వాడెవడో దివానగాడు మాట్లాడి ఒప్పుకుంటా. నువ్వు విలేకరివే కదా, నీకు దేవుడు ఇచ్చిండే ఒప్పుకుంటా. మరి నువ్వు చెప్పరాదు నేను అవినీతి పరువునా కబ్జాదారున్నాను? నీ దగ్గర ఏమంటే చెప్పరాదు? నీ దగ్గర ఏమంటే ఎవిడెన్స్ ఉంటే చెప్పరాదు? మరి ఎందుకు మాట్లాడుతున్నావు? అరే అట్లా కాదయ్యా, నువ్వు కూడా 30 ఏళ్ళ నుంచి నాతో పాటు నిన్ను చూస్తున్నా, నువ్వు నన్ను చూస్తున్నావు, నేను నిన్ను చూస్తున్నా. నేను ఎక్కడో చిన్న తప్పు చేసింది నీ దృష్టిలో ఉంటుంది కదా, చెప్పు. ఇంతమందిలో ప్రెస్లో నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా కదా, ఇట్లా ధైర్యం ఎవరికైనా ఉంటుందా? అక్కడేం చేయదు తప్ప చెప్పు. ఎందుకు మాట్లాడతారా ఏదో సొల్లు ముట్టలు మాట్లాడు. గోపాల్ గారు అట్టే చేస్తాం. ప్రస్తుతం జరిగిన మీరు చెప్పింది మొన్న కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు మళ్ళీ డీటెయిల్డ్ రివ్యూ చేసుకున్నారు. రివ్యూ చేసుకున్న తర్వాత వీళ్ళందరూ పోయి, ఎప్పుడు కలిసి మీరు కలెక్టర్ను 2 రోజుల కిందనా 3 రోజుల కింద? నిన్న కలిసి. నిన్న కలెక్టర్ దగ్గర నా దగ్గరికి వస్తే నేను చెప్పాను, నా దగ్గర కాదు, మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పాను. వారు నిన్న కలెక్టర్ దగ్గరికి వెళ్ళిండు. కలెక్టర్ గారు వారికి ఏం చెప్పారంటే, ఒక 15 రోజులు ఆగండి, నేను ప్రిన్సిపల్ CCF పంపించాను, వారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మీ ఎంజాయ్మెంట్కి ఏం డోకా ఉండదు, మేము క్లియర్గా మీ అన్ని ఈ భూములన్నీ మీ పట్టాసే. ఫారెస్ట్ వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు, కాకపోతే భయపడుతున్నారు వాళ్ళు, ప్రిన్సిపల్ CCF యొక్క ఆదేశం లేకుండా మేము చేయొద్దని. అది పంపించాం, రాగానే మీ భూములు మీకు వస్తాయని చెప్పింది. ఎస్, తప్పకుండా అవుతారయ్యా. కడియం శ్రీ టార్గెట్ కాకపోతే నువ్వైతే అవుతావు. నేను 14 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన, 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన, ఒకసారి ఎంపీగా చేసిన, 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన. ఈ జిల్లాలో నేనే కదా టాల్ లీడర్ను. కాబట్టి తప్పకుండా నన్నే టార్గెట్ చేస్తారు, ఇంకేమైనా టార్గెట్ చేస్తారు? కోర్కిస్కా కానీ టార్గెట్ చేయరు కదా. ఐఎమ్ ద టాల్ లీడర్ ఇన్ ద డిస్ట్రిక్ట్. అరే రాణి, ఉప ఎన్నికలు వస్తే ఏది వస్తే వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అదే చెప్పింది కదా. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు వీళ్ళు, వెళ్తే అదే చెప్పారు, 15 రోజులు ఓపిక పట్టండి, మీ భూములు మీకు వస్తాయని. ఇప్పటి కూడా చెప్తున్నా బ్రదర్, మళ్ళీ చెప్తున్నా నేను, అటవీ భూముల సంరక్షణకు నేను కట్టుబడి ఉన్నాను. దేవుడు గుట్టలలో అటవీ శాఖ అధీనంలో ఉన్న భూములు ఎవరైనా ఆక్రమించుకుంటే దానికి వ్యతిరేకంగా నేను అటవీ శాఖ తరఫున పోరాడతాను. దాన్ని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇప్పించడమే కాకుండా ఎక్కువ టూరిజంగా డెవలప్ చేస్తాము, దాన్ని ఒక ప్రాజెక్టుగా డెవలప్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఈ రైతులను కూడా కాపాడతాం.